ఓకే, గజముఖం పెట్టిన తర్వాత మనకి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గజముఖంలో ఏముంటుంది? పెద్ద చెవులు ఉంటాయి, చిన్ని కళ్ళు ఉంటాయి, పెద్ద తొండం ఉంటుంది, ముక్కు. అలాగే 2 దంతాల బదులు ఏకదంతానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అట్లా ఆ ఏకదంతం ఎందుకు? చిన్న కళ్ళు గురించి ఏం చెప్తుంది జ్ఞానం? పెద్ద చెవుల గురించి ఏం చెప్తుంది? గజముఖం గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ ఏం చేశారు? లంబోదరుడు, పెద్ద పొట్ట చూపించారు. ఆ పెద్ద పొట్టని దేని గురించి చూపిస్తున్నారు? ఎందుకు పెట్టారు? నెక్స్ట్ ఏం చేశారు? నాగాభరణాలు పెట్టారు. ఆభరణంగా ఏం చేశారు? నాగాభరణాలు పెట్టారు. ఆ నాగాభరణాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? నెక్స్ట్ ఏం చేశారు?